హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో కమోడిటీ సెగ్మెంట్లో కూడా అంటే ఎంసీఎక్స్లో కూడా మీకు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకి క్రూడ్ ఆయిల్లో మరియు న్యాచురల్ గ్యాస్ అండ్ గోల్డ్లో 3 కమోడిటీ సెగ్మెంట్స్లో మనం ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీస్ కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఒకసారి మన 3 కమోడిటీ సెగ్మెంట్స్ స్ట్రాటజీస్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నేను పేపర్ ట్రేడ్లో డిప్లాయ్ చేశాను కమోడిటీ సెగ్మెంట్ స్ట్రాటజీస్, క్రూడ్ ఆయిల్ మరియు మనకి గోల్డ్ ఎం. ఒకసారి మీకు చూపెడతాను. డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్ళి ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. సో క్రూడ్ ఆయిల్ కమోడిటీ సెగ్మెంట్లో కొందరు ఫ్రెండ్స్ అడిగారు, సార్ కమోడిటీ సెగ్మెంట్లో మీరు కొన్ని ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేయండి అని. సో వాళ్ళ కోసం ఈ స్ట్రాటజీస్ తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. మెయిన్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఎంలో, సో క్రూడ్ మినీలో ఈ స్ట్రాటజీ ప్రజెంట్లో అయితే లైవ్ ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి 370 దగ్గర బుక్ అయింది. ఇప్పుడు మనకి -340 దగ్గర రన్ అవుతుంది. సెకండ్ ఆర్డర్ ఇది లైవ్ ట్రేడ్ అవుతుంది పేపర్ ట్రేడ్లో. ఇది క్రూడ్ ఆయిల్లో ఇప్పుడు ప్రజెంట్. సో ఫ్రెండ్స్, ఇవి కూడా బేస్డ్ ఆన్ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీదే, అడ్వాన్స్ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మీదే మనం ప్రీవియస్ చూసాంగా. అండ్ ఆల్సో గోల్డ్ కూడా ఒకసారి మీకు చూపెడతాను. గోల్డ్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. గోల్డ్ వచ్చేసరికి గోల్డ్ మినీ, ఇది కూడా ఇప్పుడు పేపర్ ట్రేడ్లో మనకి లైవ్ ట్రేడ్. సో మనం డిప్లాయ్ చేసిన కాడ నుంచి ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది 4th ఆర్డర్ లైవ్ రన్ అవుతుంది ఇది. సో ఇది గోల్డ్ మినీలో. సో ఓవరాల్గా 4 ఆర్డర్స్ మనకి పాజిటివ్గా ఉన్నట్టు చూస్తున్నాం. ఈ స్ట్రాటజీస్ కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. మీకు ఇవే స్ట్రాటజీస్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్లో అండ్ ఆల్సో మీకు ఒకసారి స్ట్రాటజీస్ చూపెడతాను. గోల్డ్ మినీ అండ్ ఆల్సో న్యాచురల్ గ్యాస్ అండ్ ఆల్సో మీకు ఇవన్నీ గోల్డ్ మినీలో న్యాచురల్ గ్యాస్ మినీ, క్రూడ్ ఆయిల్ మినీ. సో మినీ ఈ కమోడిటీ సెగ్మెంట్లో ఫ్రీ స్ట్రాటజీస్ మీకోసం క్రియేట్ చేసాం. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ మీరు యూజ్ చేసుకుని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీస్. మీరు ఈ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత 1 వారం, 2 వారాలు లేదా 3 వారాలు మీ ఇష్టం ఉన్న రోజు పేపర్ ట్రేడ్ చేయండి. మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ రోజటి మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ సూపర్ ట్రెండ్ మీద ఒకసారి చూద్దాం. ఒక కమ్యూనిటీ సెగ్మెంట్లో కాకుండా మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ. సో ఓవరాల్గా ఈరోజు పెర్ఫార్మెన్స్ బెటరే ఉంది ఫ్రెండ్స్. బట్ మనకి ఇక్కడ ఏమైపోయిందంటే మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంది. సో ఇక్కడ వచ్చేసరికి చూస్తే అరౌండ్ మనకి సూపర్ ట్రెండ్ మిడ్ క్యాప్ నిఫ్టీలో 15 ఆర్డర్స్ దాకా తీసుకున్నట్టు చూస్తున్నాం. బట్ ప్రాఫిటబుల్ సైడే ఉంది. ఓవరాల్గా నిఫ్టీ అయినా చూస్తే మనకి సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వస్తే -1130 దగ్గర నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. అండ్ ఆల్సో ఓవరాల్గా నిన్న డిప్లాయ్ చేసాక 2000 రూపీస్ సూపర్ ట్రెండ్ నిఫ్టీ 2000+ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఫైనాన్స్ నిఫ్టీ కూడా చూస్తే ఓవరాల్గా జస్ట్ 196. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసాం. సూపర్ ట్రెండ్ మీద ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ యాడ్ చేసాం. ఎందుకంటే ఇన్ని ఆర్డర్స్ తీసుకోకుండా సో మనకి ప్రాఫిటబుల్ అనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే జరుగుతుంది, టెస్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ ఆర్డర్స్ ఎక్కువ తీసుకుంటుంది. అరౌండ్ 10 to 15 ఆర్డర్స్ తీసుకుంది మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో మనం ఇంకొక ఇండికేటర్ కూడా యాడ్ చేసాం. సో రేపటి వీడియోలో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. మ్యాక్సిమం ట్రేడ్స్ తక్కువ తీసుకుంటూ మనకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చేటట్టు మనం సెటప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈరోజు ఓవరాల్గా బ్రేక్అవుట్ స్ట్రాటజీ చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. క్రూడ్ ఆయిల్ అయితే మనకి ఇప్పుడు లైవ్ ట్రేడ్ అవుతుంది. ఇది సూపర్ ట్రెండ్. సో ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు మీరు. సూపర్ ట్రెండ్ మీదైనా, బ్రేక్అవుట్ మీదైనా, హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా మీకు కొద్దిగా సెటప్స్ చేంజ్ చేశాను ఫ్రెండ్స్. మీకు క్యాపిటల్ ఎక్కువ అవసరం ఏమి ఉండదు. అరౌండ్ 1 lakh ఉంటే మొత్తం 4 స్ట్రాటజీస్కి మీరు ఇవి కూడా ట్రేడ్ చేయొచ్చు, హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా. సో ఇవన్నీ స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీస్ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ ఫ్రీ లింక్స్ ఇవన్నీ వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ బ్రేక్అవుట్, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఇవి. అండ్ ఆల్సో స్ట్రైక్ బేస్డ్ స్ట్రాటజీస్, హెడ్జింగ్ స్ట్రాటజీస్
అండ్ ఆల్సో మనకి సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద కూడా ఇక్కడ మనం ప్రొవైడ్ చేసాం. సో మీకు సూపర్ ట్రెండ్ మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ అండ్ ఆల్సో మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాటజీస్ మీకు ఇంకా ప్రొవైడ్ చేయలేదు లింక్స్. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సూపర్ ట్రెండ్ ఇప్పుడు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఉంది. సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మీకు ఫైనాన్స్ నిఫ్టీ అండ్ ఆల్సో మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్. అండ్ ఆల్సో ఇప్పుడు చూపెట్టిన కమోడిటీ సెగ్మెంట్స్ ఓన్లీ ఎంసీఎక్స్ స్ట్రాటజీస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ స్ట్రాటజీస్ అన్ని మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మీకు ఒకటే ప్రతిసారి చెప్పేది ఒకటే, పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ట్రేట్రాన్ అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఇందులో ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, ఆల్రెడీ ప్రీవియస్ స్ట్రాటజీస్లో మీరు రియల్ టైంలో చేయాలనుకుంటే ఇక్కడ ఎంజులార్ ఫైర్స్ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాడుతూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ ఛార్జెస్ అనేది ట్రేట్రాన్ యొక్క 14% ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, మన కమోడిటీ సెగ్మెంట్లో కూడా కొంత ఫ్రెండ్స్ అడిగారుగా స్ట్రాటజీస్. సో ఇక్కడ ఓన్లీ 3 కమోడిటీ సెగ్మెంట్లోనే మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డెన్. సో సిల్వర్లో కూడా నెక్స్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ఏవైనా పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రియల్ టైంలో మీకంటూ పర్ఫెక్షన్ ఆర్ మీకంటూ ప్రాఫిటబుల్ అనిపిస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఆల్రెడీ మేము సూపర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నేను రియల్ టైంలో డిప్లాయ్ చేశాను ఫ్రెండ్స్. వీటి యొక్క రిజల్ట్స్ రేపటి వీడియోలో మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఈరోజు ఓవరాల్గా ప్రాఫిట్ సైడ్ ఉన్నా ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్డర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ మనకి ఎటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అయితే లేదు, ప్లస్లోనే క్లోజ్ అయింది. బట్ మనకి ఏంటంటే బ్రోకరేజ్ ఛార్జెస్ ఇంపాక్ట్ ఉంది ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవడం వల్ల, దాని ఇంపాక్ట్. సో మనం రేపటి వీడియోలో ఎందుకంటే మనకి ట్రేడ్స్ మినిమైజ్ చేసుకోవడానికి ఇంకొక ఇండికేటర్ కూడా యాడ్ చేసాం. సో రేపటి వీడియోలో మళ్ళీ ఆ స్ట్రాటజీస్ యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ మా అకౌంట్లో మేము లైవే డిప్లాయ్ చేసాం. బట్ మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాతనే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ అండ్ బెస్ట్ స్ట్రాటజీస్ మీ ముందుకి తీసుకొస్తాం ఫ్రీగా. అవి మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.